నమస్కారం ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల్లోని వివరాలు. పాలమనేరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీకోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. వివిధ రకాల పంటలు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా నకిలీ వ్యాపారులు పేటరేగిపోతున్నారు. రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు. రైతుల జేబులకు కన్నం వేస్తున్నారు. అలాగే పాలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి ఐటీ కార్డులను ఎమ్మెల్యే వెంకటే గౌడ అందజేశారు. బైరెడ్డిపల్లిలో హంద్రీనివా జలాలకు డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి వైసీపీ శ్రేణులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. స్థానిక టవర్ క్లాక్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంకటే గౌడ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని తపన పడే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా తోడుగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, రూరల్ కన్వీనర్ బాలాజీ నాయుడు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వెంకటే గౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. పాలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు జాఫర్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారికి, వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటున్నాను. మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఇంతమంది విచ్చేశారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పండుగలా జరుపుకుంటున్నారు. దానికి కారణం ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలలు పరిపాలన. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మునుపెప్పుడు కూడా జరగనటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వాళ్ళ గడప దగ్గరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి జననేత జగనన్న గారికి ఈరోజు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన నిండు 100 ఏళ్ళు ఇంకా అష్ట ఐశ్వర్యాలతో ఆయన చిరకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ప్రజల కోసం నిరంతరం తపన పడి ప్రజలకు మనం ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన జన్మదినాన మనం అందరం కూడా సంబరాలు చేసుకోవడం చాలా సంతోషకరం.
అదేవిధంగా మనం చూసాం ఈ 4.5 సంవత్సరంలో కులాలు మతాలు అనేక వర్గాలు అట్టడిగిన వర్గాలు అందరికీ కూడా సమన్యాయం కల్పించినటువంటి జననేత జగనన్న గారు ఆయన జీవితకాలం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాడు. మనం కూడా ఆయనకు తోడుగా ఉండాలని మనం అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పలమనేరు పట్టణంలో రూరల్ కింగ్డమ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలకి వారి ఆర్థిక స్వావలంబన కొరకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి ఎమ్మెల్యే వెంకటేగౌడ ఐడి కార్డులను అందజేశారు. మహిళలను అభివృద్ధి చేయడానికి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మీకు అందరికీ కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. వారి సంస్థ ఇదే విధంగా అభివృద్ధి వారి ఇంకా మంచి పరిస్థితి రావాలని నేను భగవంతుడు కోరుకుంటూ ఏదైతే వారి ట్రైనింగ్ ఇచ్చి మీకు ఈరోజు కుట్టు మిషన్ ఇస్తున్నారో మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీ చుట్టూ ఉన్నటువంటి 10 మందికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా సహాయపడతారని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈరోజు సమయం తక్కువ ఉండడం వల్ల పిలిస్తే వచ్చాను మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సేవలు చాలా అరుదుగా చేస్తారు. మీకు అందరూ కూడా తెలుసు. మీరు ఈరోజు ఈ మిషన్ తీసుకొని కుట్టు మిషన్ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి కూడా 10,000 వస్తుంది. మీకు తెలుసు కదా, జగన్ 10,000 ఇస్తాడు. అదేవిధంగా అనేక రకాలుగా మీకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి మీరు కూడా మంచి పొజిషన్ వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు మరియు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వ మురళీకృష్ణ గారికి రామరాజు గారికి వేదిక నిర్మించినటువంటి మా ఈ కళ్యాణ ఓనర్ గారికి అదేవిధంగా రాధాకృష్ణ గారి టీం ఏదైతే ఉందో వీళ్ళ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు ఎప్పుడు సెలవుస్తున్నాను. No. బైరెడ్డిపల్లిలో హంద్రీ నివాస్ జలాలకు హారతులు ఇచ్చి డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. వెంకటేగౌడ గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం. లోపల పోతుంది అదే
రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో అందరి కాలువలో నీళ్ళు వచ్చినాయి ముందర లేదు సైడ్ నువ్వు సైడ్ రేపే ఈ పొద్దు జల్దో లేకపోయింది డాక్టర్ మన కృష్ణమూర్తి అన్న గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై వైఎస్ఆర్ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారి నాయకత్వం మన ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారి నాయకత్వం మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారి నాయకత్వం బైకుల మీద జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందరూ శైలి పైకి ఎత్తంట వైఎస్ఆర్ 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 జై జగన్ జై జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందులో భాగంగా ఈరోజు బైరెడ్డిపల్లి మండలానికి అందరి నీళ్లు రావడం, కృష్ణా నీళ్లు రావడం చాలా సంతోషం. గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు. కుప్పం ప్రజలకు తాగునీటికి సాగునీటికి నీళ్లు ఇస్తాను ఎలక్షన్ ముందరే అనేసి ఆ మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గంగాదేవికి హారతిస్తూ ఆయనకు ఎల్లవేళలా ఆమె తోడు ప్రజల తోడు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు సుభిక్షంగా ఉన్నారు. ఆయన రాజ్యంలో వర్షాలు బాగుపడుతున్నాయి, రైతులకు పంటలు బాగుపడుతున్నాయి, సకాలంలో రైతులకు రైతు భరోసా అందిస్తున్నాడు, పిల్లలకు అమ్మఒడి ద్వారా డబ్బులు అందిస్తున్నాడు. ఆయన ఎప్పుడూ మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతాయి. ప్రజలు రైతుల యొక్క ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలా. గతంలో రాజశేఖర రెడ్డి గారు కృష్ణా నీళ్లు మన రాయలసీమ కాదు, ఆయన రాయలసీమ వ్యక్తి కాబట్టి రాయలసీమ కృష్ణా నీళ్లు మనకు అందించాలని అంద్రేనివా ద్వారా కాలువలన్నీ కుప్పం వరకు వైరెడ్డిపల్లి వరకు తవ్వారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొడుకు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మనకందరికీ కూడా రైతులకి సాగునీటికి తాగునీటికి నీళ్ళు అందివ్వడం, మన వైరెడ్డిపల్లి మండలంలో కూడా అనుసంధానం అవుతాయి చెరువులన్నీ కూడా. తద్వారా రైతులందరూ ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది, రైతులు సుభిక్షంగా ఉంటారు. రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీ యొక్క ఆశీర్వాదం, రైతుల యొక్క ఆశీర్వాదం, మహిళల యొక్క ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై జగన్ జై జై జగన్. గత ఎన్నికల ముందు ఇదే ప్రాంతంలో పక్క మండలంలో గంగవరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ నీళ్లు వదిలినారు. ఇది ఎన్నికల స్టంట్ నీళ్లు కాదు, శాశ్వతంగా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం పూర్తి జరిగింది. గతంలో మాదిరి బాడుగ మోటార్లు కాదు, బాడుగ ట్రాన్స్ఫార్మర్లు కాదు, ఈరోజు అన్నీ కూడా పర్మనెంట్గా స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి స్థాయిలో చేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో వీకోట పట్టణంలోని చందన ట్రేడర్స్ నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. గార్లపల్లికి చెందిన రైతులు స్వీట్ కార్న్ పంట సాగు చేయాలని విత్తనాల కోసం చందన ట్రేడర్స్ దుకాణంలో కావాలని కోరగా దుకాణం యజమాని మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, మంచి దిగుబడి వస్తుందని రైతును మభ్యపెట్టి 14,000 రూపాయలకు 6 కిలోల విత్తనాలను విక్రయించాడు. రైతు సాగుకు సిద్ధం చేసుకున్న పొలంలో విత్తనాలను నాటాడు. 10 రోజులు గడిచిన విత్తనాలు మొలక ఎత్తకపోవడంతో రైతు దుకాణదారుణ్ణి 10 రోజులైనా విత్తనాలు మొలకెత్తడం లేదని తెలిపాడు.
విషయం బయటకు చెప్పవద్దని, ఉచితంగా వేరే విత్తనాలు ఇస్తానని నమ్మబలికాడని రైతు తెలిపాడు. మరో 10 రోజులు గడిచింది, విత్తనాలు ఇవ్వలేదని మరోమారు దుకాణం యజమానిని నిలదీశాడు. దీంతో నీ చేతనైంది చేసుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో, విత్తనాలు ఇచ్చేది లేదని రైతుపై దౌర్జన్యం చేశాడు. జరిగిన విషయాన్ని గ్రామంలోని రైతులకు బాధితుడు వివరించాడు. దీంతో రైతులు బుధవారం చందన ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ముట్టడించారు. రైతుకు జరిగిన అన్యాయాన్ని నిలదీశారు. రైతులను మోసం చేస్తున్న దుకాణదారుడి తీరును ఎండగట్టారు. దుకాణదారుడు రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలతో వ్యాపారం చేస్తున్నాడని, దుకాణదారుడిపై వ్యవసాయ శాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దుకాణదారుడు నకిలీ విత్తనాలతో పలువురు రైతులను నట్టేట ముంచిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోకపోవడంతో నకిలీ విత్తనాలతో పేట్రేగిపోతున్నాడని రైతులు ఆపుతున్నారు. విత్తనాలను పరీక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారి మామూలు మత్తులో అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారి నిర్లక్ష్య వైఖరి రైతులకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వర్కి సమాచారం రావడంతో చందన ట్రేడర్స్ దుకాణంకు చేరుకుని విత్తనాలను పరిశీలించి దుకాణం యజమానిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు చందన ట్రేడర్స్లో విత్తనము తీసుకుని రైతు నష్టపోయినట్లు నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నేను షాప్కి వచ్చి పరిశీలించడం జరిగింది. ఇందులో మనకు రైతు మొక్కజొన్న స్వీట్ కార్న్ లాంగ్ సీడ్స్ని తీసుకోన్నారు. యాక్చువల్గా రైతు అయితే ఇంతవరకు నాకు ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. విచారణలో డీలర్ని విచారించగా 4వ సీడ్కు సంబంధించి మేజ్ స్వీట్ కార్న్ విత్తనం తీసుకున్నట్లు చెప్తున్నారు. దానికి సంబంధించి ఎంత స్టాక్ ఉంది, స్టాక్ వరకు ఇప్పుడు ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరుగుతుంది. 1517 కేజీలు స్టాకు నిలుపుదల చేయడం జరుగుతోంది. అదేవిధంగా నేను ఫీల్డ్ కూడా పరిశీలించి అది ఏ విధంగా ఉంది అనేది కూడా చూడడం జరుగుతుంది. మేము ప్రతి నెలకు ఒకసారి షాపులు ఇన్స్పెక్షన్ చేసి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా ఏమైనా వచ్చినా కూడా డీలర్ల పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. మేడం, ఏదన్నా ప్రతి నెలలో మీరు చేస్తున్నారంటున్నారు, ఏ నెలలో అయినా ఒకసారైనా మీరు ఫీల్డ్కి అనేది వెళ్ళడం చేస్తున్నారా మేడం? ఈ ఫెర్టిలైజర్ షాప్స్ కానీ అట్లా ఫీల్డ్ కానీ మాకు టార్గెట్ సీడ్ శాంపిల్స్ కానీ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ శాంపిల్స్ 95 శాంపుల్ వరకు ఉన్నాయి. వచ్చిన ప్రతి సీడ్కి సంబంధించి శాంపుల్ తీసి పంపించడం జరుగుతుంది. దానిలో ఏదైనా నాణ్యత లోపం తక్కువగా ఉన్నట్లు ల్యాబ్ నుండి విశ్లేషణ ఫలితాలను అందించిన వెంటనే ఏదైనా లోపం ఉంటే డీలర్ పైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఈ సంవత్సరంలో 2 విత్తనాల లోపం ఉన్నట్లు మనకు విశ్లేషణ ఫలితాలు అందినాయి. దానిపైన కోర్టులో తదుపరి చర్యలకు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ నెలలో కానీ పోయిన నెలలో కానీ ఈ షాప్లో ఎప్పుడైనా తనిఖీలు చేశారా మేడం మీరు? చేస్తున్నాను. శాంపుల్ కూడా చేస్తున్నాను. ఎప్పుడు చేశారు మేడం? లాస్ట్ అక్టోబర్లో చేస్తాను. అక్టోబర్. అంటే రైతులు వచ్చేసి వాపోతాండ వరకు మొత్తం అంతవరకు మళ్ళీ మీరు పరిశీలనలోకి రాలేదనేసి వాళ్ళు చెప్తున్నారు రైతులు. అట్లా ఏమీ ఉండదండి. నేను రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేది మాకు పైనుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలని దాని ప్రకారం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఆ వైపు నుండి ఎటువంటి లోటుపాట్లు లేకుండా